ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టం ముగిసింది. నెల రోజులుగా యావత్ రాష్ట్రాన్ని హోరెత్తించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. సాధారణంగా పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు రోజు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. అయితే ఈసారి ఈసీ ఏపీలో మరో గంట అదనంగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ మొదలవుతుంది. ఈసీ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. ఈవీఎంల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైకులు మూగబోయాయి, నేతల ప్రసంగాలు ఆగిపోయాయి. తెలంగాణలో నెల రోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. చివరి నిమిషం వరకు నియోజకవర్గాలను చుట్టేశారు నేతలు. ప్రచారం ముగియడంతో ఎన్నికల పోలింగ్ పైకి ఫోకస్ మారింది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, నిజామాబాద్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ పార్లమెంటు బరిలో మొత్తం 443 మంది ఉంటే ఒక్క నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే రికార్డు స్థాయిలో 185 మంది పోటీ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనుబాబు లైవ్లో అందిస్తారు. శ్రీనుబాబు, ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది. 6 గంటల వరకు అవకాశం ఆంధ్రప్రదేశ్లో. సో ఇక పోలింగ్ మీదే అందరి దృష్టి. చెప్పండి డీటెయిల్స్ ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి? రిషి, ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన ఘట్టం ప్రచార పర్వం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటి వరకు కూడా గత 25 పోలింగ్ ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కానించి గత కొద్ది నిమిషాల వరకు కూడా ఎక్కడైతే వీధుల్లో కూడా మోగిన మైకులన్నీ కూడా ఒక్కసారిగా మోగబోయిన పరిస్థితి. మొత్తం విశాఖ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 210 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో 210 మంది అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని గత 25 రోజులుగా కూడా కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీతో పాటు జనసేన పార్టీ, అదేవిధంగా పలు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎక్కడికక్కడ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో 210 మంది అభ్యర్థులు కూడా తమ విజయావకాశాల కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విశాఖ జిల్లాకు సంబంధించి ఈ 15 అసెంబ్లీలకు సంబంధించి ప్రధాన పోటీ అయితే చెప్పుకుంటే వైసీపీ, టీడీపీ మధ్య ఉంది. కొన్ని చోట్ల జనసేన కూడా, బీజేపీ కూడా 1-2 చోట్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం గత 20 రోజులకు కూడా విస్తృతమైన ప్రచారం చేశారు. జిల్లాలో దాదాపు 35 లక్షల మంది ఓటర్లు కూడా వారికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా, పోలింగ్ కూడా అధికారులంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరొకటి చూసుకున్నట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో కీలకంగా 2 అసెంబ్లీ సీట్లు హాట్ సీట్ గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి గాజువాక సీట్లు అయితే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి నేరుగా పోటీ చేయడం, అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అక్కడి నుంచి
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. త్రిముఖ పోటీ కూడా హోరాహోరీగా ప్రచారం సాగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం కూడా చాలా హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏదైతే వైసీపీ నుంచి కేకే రాజు కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర నియోజకవర్గం విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విస్తృతంగా అయితే ఇరు పార్టీలు మొత్తం అన్ని పార్టీల నేతలు కూడా ప్రచారం చేశారు. ఏదైతే నోటిఫికేషన్ నుంచి నామినేషన్ నుంచి కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా వివిధ స్థాయిల్లో రోడ్ షోలు అవ్వచ్చు, బైక్ ర్యాలీలు అవ్వచ్చు, ఇంటింటా ప్రచారం కావచ్చు, ఆత్మీయ సమావేశాలు కావచ్చు, అన్నీ పెట్టి తమ గెలుపు కోసం సాయశక్తులు వడ్డిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రూరల్ విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ముఖ్యంగా ఇదైతే యలమంచిలి ఒకటి హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వైసీపీ టీడీపీతో పాటు జనసేన కూడా అక్కడ బలంగా పోటీ ఇస్తుంది. అదే సమయంలో అనకాపల్లి కూడా ఒక హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. అక్కడ కూడా వైసీపీ టీడీపీతో పాటు జనసేన కూడా తీవ్రమైన పోటీ ఇస్తుంది. ఇక్కడ కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఏజెన్సీ విషయానికి వస్తే ఏజెన్సీలో అరకు పాడేరు నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు పార్లమెంటరీ పరిధిలో ఈ జిల్లాలో ఆ 2 మాత్రమే ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలన్నీ కూడా విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో అరకు పార్లమెంటరీ పరిధిలో అయితే 2 నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే విశాఖ జిల్లాకు సంబంధించి 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 210 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 36 మంది కేవలం పార్లమెంట్కే పోటీ చేస్తున్నారు. ఏదైతే విశాఖ పార్లమెంటుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి శ్రీభరత్, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, జనసేన నుంచి మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలన్నీ విశాఖ నగరం చుట్టూ తిరుగుతున్నాయి. విశాఖ పార్లమెంట్ చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచార పర్వం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు కూడా చేసిన పరిస్థితి. మరొక 2 రోజుల్లో మరొక 36 గంటలు మాత్రమే పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రలోభాల పర్వం అయితే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు.